ఒక ప్రజాప్రతినిధి నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం ప్రజలతోనే మమేకమవుతున్నారు. ఆయనకు అదే కలిసొస్తుంది కూడా. అలా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన ఆయన వినూత్న కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతో ప్రజలతో టచ్లో ఉండే శ్రీధర్ రెడ్డి ఇప్పుడు కార్యకర్తలతో ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. నెల రోజుల్లో 1000 మంది కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఎమ్మెల్యేలు కార్యకర్తలతో, నాయకులతో అభిప్రాయ సేకరణ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేని సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. గత 3 రోజులుగా ఈ భేటీ కొనసాగుతోంది. రోజుకు దాదాపు 40 మంది కార్యకర్తలు, నాయకులతో ఆయనే స్వయంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 10 నుండి 15 నిమిషాల వ్యవధిని కేటాయిస్తున్నారు. అలాగే తన పనితీరు, అలాగే ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి పనితీరుపై అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. స్థానిక నాయకులపై ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే వాటిపై చర్చించి క్లారిటీ ఇస్తున్నారు. ఫైనల్గా ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. ఈ భేటీలో కేవలం రాజకీయ సమస్యలే కాకుండా ప్రతి కార్యకర్త కుటుంబ ఆర్థిక స్థితి, జీవనోపాధి, వారి పిల్లల చదువుల గురించి కూడా ఎమ్మెల్యే ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సాయం చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని కార్యకర్తలకు శ్రీధర్ రెడ్డి భరోసా కల్పిస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఒక వారం విరామం తీసుకుని తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం నుండి వచ్చిన సమాచారం. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన ఈ కార్యక్రమం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని తెలుస్తోంది.